ప్రేమ నమ్మకము లేని మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, ఇదిగో నా తండ్రి, పగలంతయు నాయన నువ్వు మాకు తోడుగా ఉండే తండ్రి, నీ కృప చేత నాయన, నీ దయ వలన దేవ, నీ అపారమైన ప్రేమ చేత, నీ సంకల్పం బట్టి తండ్రి నీ దేవ మా గ్రామానికి చేరుకొని, మా గృహానికి చేర్చుకొని, ఇదిగో నాయన ఈ యొక్క కూడికలోనైనా మమ్మల్ని పాల పంపులో పండించిన విధానం బట్టి నీ చేతులు నిడుకుతున్న స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఇదిగోనైనా నీ నుండి వేరైతే దేవా మా జీవితం అతి గంభీరకరంగా నాయన జీవితం కమ్ముకుంటుంది దేవా. కృపతోనైనా నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని బలపరచండి. బలహీనులమైన మమ్మల్ని తండ్రి బలవంతులుగా నిలబెట్టి ఈ యొక్క నీకు ఉపయోగకరంగా సాధకముగా వాడుకోమని కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా చెప్తున్న నాకును వింటున్న నీ బిడ్డలకు పరిశుద్ధాత్మ సహాయాన్ని వేసిన పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా ఈ చెప్పబడిన మాటనైనా వ్యర్థముగా మేము పలకకుండగానైనా ఫలింపు చేయమని కోరుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఫలములోనైనా విత్తనములు ఎలాగైతే ఫలిస్తామో అలాగే ఫలింపడానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుతూ మా ప్రభు పిలువలో రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రేమను వర్లారా, మీ అందరికీ మన ప్రభువులో రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన తండ్రి అయిన దేవునికి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి నేను కృతజ్ఞత యేసుక్రీస్తు పేరిట చెల్లిస్తున్నాను. మరి మంచిది, ఈ యొక్క కూడికకు వారం 2 రోజులు దేవుడు విజయవంతంగా జరిపించుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం పెట్టబడిన అంశం ఏమిటంటే నిలబడుటకు శక్తిమంతులగునట్లు అని. ఫస్ట్ కొన్ని మాటలు మాట్లాడాను. ఆ మాటల్లో చాలా విషయాలు మాట్లాడాను. అక్కడ మాట్లాడడంలో చాలా అద్భుతమైన మాటలు కూడా దేవుడు మాట్లాడించడం జరిగింది. కాబట్టి ఏది మాట్లాడినా దేవుడు మన ఆత్మీయతకు మేలుకరంగా మాట్లాడిస్తున్నాడని మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుడు తనకు ఉపయోగకరంగా మలుచుకోవాలంటే నువ్వు ఎలా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ యొక్క అందన స్థితిలో ఉన్నా, మురుకు గుడ్డులాగా ఉన్నా దేవుడు ఎవరైనా వాడుకుంటాడు. అయినా ఆయన వాడుకోవాలంటే ఆయనకి చాలా దగ్గరగా ఉంటేనే మనము ఒక శిల్పకారుడు ఒక వస్తువుని ఎలాగైతే తయారు చేస్తాడో దేవుడు అలాగే మనములను కూడా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమన వల్ల. అందుకే మనము నిలబడుటకు శక్తిమంతులగినట్లు ఎట్లా అవుతామని మనం ఆలోచన చేస్తే దేవుడు పరిశుద్ధ గ్రంథములో బలమైన మాటలు, ధైర్యమిచ్చే మాటలు, నిలబడే మాటలు, ఓదార్చే మాటలు, మరి కుంగిపోయిన మనసులను నిలబెట్టే మాటలు దేవుడు రాయించాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది అని ఈ రోజుల్లో అర్థం చేసుకుంటే దుష్టుడు చాలా భయంకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. అది మనకు తెలియక ఈరోజు మనం ఏం చేస్తుంటామంటే బైబిల్ మాటలు చాలా చులకన అయిపోయినవి. ఇక వ్యక్తి కళ్ళ ముందు ఉన్న వ్యక్తిని చాలా చులకనగా చేస్తున్నాం. అందుకే దేవుడు చాలా మంచి విషయాలను రాయించాడు. అందుకే మనం అందరూ కూడా తెలుసుకొని దేవుడు చెప్పిన మాటలానుసారంగా మనం జీవిస్తే మాత్రం నిజంగా అంటే ఎవరో మనకు తోడు ఉండవలసినంత అవసరత కూడా లేదు. అందుకే నిలబడుటకు శక్తిమంతులగున్నట్లంటే ఈరోజు నిజంగా అంటే మనం నిలబడాలంటే ఎలా నిలబడాలా? ఫస్ట్ మనం నిలబడాలంటే ఒక మాట ఏమనుకునేకరంటే ఒక మాట అంటాను. బైబిల్లో ఏదో ఒకటి రహస్యమైంది మనకు బయలుపరచబడాలన్నా దేవునితో కనెక్ట్ ఉంటేనే బయలుపరచబడుతుంది. లేదు నాకు ఏకంగా నాకు అది మరుగుపడిన సంగతి బయలుపరచబడాలంటే అది కానే కాదు. దేవుడు అందుకే
దేవుడు మరుగుపరిచిన సంగతులను బయలుపరచబడాలంటే ఆయన యందు ఏక మనసు కలిగి, అంటే ఆయన యందు ఏక విశ్వాసం కలిగి, ఆయన యందు తగ్గింపు మనసు కలిగి ప్రతిదీ పరిశోధన చేస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే సిచ్యువేషన్ దొరుకుతుంది మనవాడు. అందుకే నిలబడుటకు శక్తిమంతులకు ఉన్నట్లని మనం ఆలోచన చేస్తే మనము ఒక ప్రధాని కుమారుడిని మరి యేసుక్రీస్తు వారు నిలబెట్టడం జరిగింది. ఆ రోజు మాట్లాడిన సబ్జెక్టులో మరి ఒక చాలా 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ, ఒక వ్యాధితో వంగిన స్త్రీ నిలబడడం జరిగింది. మరి ఇక ఏబు గ్రంథంలోన ఒక మాట ఉంటుంది, ఏమనంటే వచనం తీయవలసిన అవసరం లేదు, 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏముంటుందంటే తొడిగిన కాళ్ళను తొడిగిన చేతులను బలహీనులైన వాళ్ళని నిలబెట్టడం. అక్కడ అంటే ఏబు గారు ఆ శ్రమలకు కుంగుబాటుకు గురై నిలబడడానికి కూడా అర్హత లేకుండా అయినప్పుడు స్నేహితులు హెగతల చేయడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు ఏబు గారిని అంటారు వాళ్ళు, ఏమయ్యా నీవే బలపరిచేవాడు, నీవే ఒకరిని నిలబెట్టేవాడు, నీవే ఇలా మాట్లాడితేలా, అలాగైతే కాదు నిలబడాలని ధైర్యాన్ని ఇస్తుంటారు అక్కడ. అంటే ఇవన్నీ మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు మనము నిలబడటకు శక్తిమంతులకు ఉన్నట్లంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకోవాల్సిందిగా ఉండదంటే మన ఆత్మీయత జీవితంలో బాప్తిజం తీసుకున్న తర్వాత, రక్షణలోనికనే వాడలోనికి వచ్చిన తర్వాత, రక్షణనే మార్గంలోనికి నడిచిన తర్వాత మన జీవితం ఇటు అటు కదులుకుండగా మన జీవితమే చక్కగా సక్రమంగా నడవాలనుకుంటే ఏమై ఉండాలంటే, పడిన వాళ్ళం మరల నిలబడాలంటే దేవుని చెంత చేరి ఆయన పాదాలు పట్టుకొని ఆయన గోజాడుతున్న తప్ప నిలబడేటంత అర్హత మనకు వస్తుంది ప్రేమలో. అంతవరకు లేదు, నన్ను కాదుకూడదు, దేవుని నడుపుకున్నంత నాకు అవసరత ఏముందని మనం అనుకుంటే నిలబడలేము. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక కొత్త నిబంధనలోన ఏమనంటే, రోగులు బలహీనులైన వాళ్ళు నిలబడారా, మరి కుంటి వాళ్ళని నిలబడారా, మరి వంగిన వాళ్ళు నిలబడారా అని మనం ఆలోచన చేస్తే ఇక్కడంక ఇప్పుడు మనం ఆత్మీయంగా పాపం అనే రోగముతో, పాపం అనే ఒక దుష్టత్వంలో మనం మునిగిపోయి వంగి నడవలేక బలహీనులుగా పడిపోయిన మనము నిలబడి మరి ఆ యొక్క యుద్ధానికి దుష్టునితో యుద్ధం చేయగలగాలంటే మనం ఎలా ఉండాలని మనము బైబిల్లో రాయించిన మాటలు చూడగలిగినట్లయితే, ఆచరించినట్లయితే బాగుంటుంది. చదవండి ఎవరన్నా. వాడిని కుడి చేయి పట్టుకుని లేవనెత్తి వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి పోయినట. ఇప్పుడు ఒక మాట మనం బాగా గమనించినట్లయితే, ఇప్పుడు సపోజు ఎవరనంటే మంచి విశ్వాసి ఉన్నాడు అనుకోండి, మంచి విశ్వాసి. ఆ విశ్వాసాన్ని చూసి మనం ఏమనుకుంటాము, మనము ఏక హృదయంతోనే ఆయనలో భక్తి ఉన్నాడు, ఆయన భక్తిపరుడు, విశ్వాసుడు అని మనము భావించుకుంటే ఆయనతో పాటు కూడా మనం ఎక్కడికి వెళ్తామో ఆ యొక్క క్రీస్తు మార్గంలోనికి నడవగలుగుతున్నాం లేదా నడవగలుగుతున్నాం. అలా నడవగలిగితే, అలా నడుస్తున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే దేవుని స్తుతిస్తుంటాము, దేవుని ఆలయానికి ఆనందకరంగా వెళ్తుంటాము. అందుకే ఇక్కడకు కూడా అపోస్తుల కార్యంలోన ఒక కుంటివాడు పేతురు, యోహాను అక్కడున్న సందర్భంలో దేవాలయంకి వెళ్తున్నప్పుడు ఒక కుంటివాడు ఉంటాడు. ఆ కుంటివాడు ఏమై ఉంటాడంటే నిలబడలేడు, నడవలేడు. ఆ స్థితుల్లోన ఇక్కడంక యోహాను పేతురు ఆయన స్వస్థపరిచినప్పుడు ఆయన అంటాడు, పాదములు చీలమండలమును బలము పొందాను, వాడి దిగ్గున లేచి నిలిచి నడుచుతూ గంతులు వేస్తూ దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. అంటే ఇప్పుడు
వాళ్ళతో పాటు పోవాలంటే మనం కూడా ఏమై ఉండాలా? విశ్వాసులతో పాటు పోవాలంటే మనం కూడా ఏమై ఉండాలా? ఒకరు నిలబడడం. అందుకే నిలబడువాన్ని చూసి మనము పడిపోవడం నేర్చుకోకూడదు. నిలబడువాన్ని చూసి నిలబడాలా, అది మనిషికున్న లక్షణం. ఆ నిలబడవాన్ని చూసి పడిపోయింటే బాగుండు, ఇదేమి పోయే రోగము. ఒకసారి ఆలోచన చేద్దాము. ఏదో ఎవరినైనా చూడండి. ఏంటికంటే ఒక మాట మీకు చెప్తాను, ఒక ఆలోచన అయినా కూడా పర్లేదు, ఒక మాట బాగా వినండి. ఊర్లో ఏదో పెద్ద సమస్య జరిగేదా, ఆ సమస్య మన వల్లనే పరలోకానికి తీసుకువెళ్దని మనకు డౌట్ ఉంది కదా. ఏదో చెయ్యరాని ఒక పెద్ద సమస్య జరిగి ఉండదు. ఆ సమస్యకు మనం కుంగిపోయి ఇక పరలోకానికి నన్ను అర్హుడు కాదు అని మనం కుంగిపోతే మాత్రం మనం నిలబడలేము. ఏదో ఇంట్లో ఒక పెద్ద సంఘటన జరిగింది, ఆ సంఘటనకి మనం బలహీనులుగా మారిపోతే ఆ సంఘటన మనం పరలోకానికి తీసుకుపోతున్నామని వల్ల. ఏదో ఒక నలుగురు మధ్య విపరీతమైన గొడవ జరిగింది, ఆ గొడవల మధ్య మనం కుంగిపాటపై లోకంలోని కలిసిపోతే పరలోకానికి తీసుకుని పోయేది అది కాదు. ఆ సమస్య కాదు, ఆ సమస్య చిన్నదే, అందులో ఏముండదు. అందులోన నీవు నేను ఒకటై దిద్దుకుంటే మాత్రమా అయిపోయేది అంతట్లోనే. అంటే పెద్ద సమస్యే కాదు. అందుకే సమస్యలతో మనం ఎప్పుడు కూడా ముందు పెట్టుకుని మనం భూతత్వంలో చూస్తే మాత్రం మన జీవితము కొనసాగదు. మన జీవితం ఏమై ఉండాలంటే ఫోన్లండి, సమస్య ఎంతటి చిన్నది, పెద్ద సమస్యే కాదు. ఒక మాట, హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు డాక్టరు పెద్ద సమస్యను కూడా ఆయన ఏమంటున్నాడంటే మనకు ధైర్యాన్ని ఇచ్చే మాట, అయ్యా నువ్వేం భయపడకు, అది చిన్న వ్యాధి అంటాడు. అలాగే మనము ఒకరికొకరు ఏమై ఉండాలంటే అది పెద్ద సమస్య కాదయ్యా, దిద్దుకుంటే పోయేది, అది కడుక్కుంటే పోయేది, ఇది పెద్ద సమస్య ఏమి కాదు, దిద్దుకోవడానికి ప్రయత్నం చేయని మనం అంటుంటాం అంటే వాళ్ళు అంటుంటారు. మనం కూడా ఆత్మీయత జీవితంలో ఒకరికొకరు ఏమని ఉండాలంటే దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలా, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఒక మాట మీకు చెప్తాను. పౌలు గారు పరుగు పందెం అంటాడు. ఆ పరుగు పందెము ఏమిటి గురించి అంటాడో ఒకసారి ఆలోచించండి. పరుగు, ఇప్పుడు సపోజ్ బహుమతులు పెడతారు, మీకు అర్థమవుతుందా? బహుమతులు అంటే బహుమానం, మొదటి బహుమానం, సెకండ్ బహుమానం, మూడో బహుమానము, పరుగు పందెములో ఎవరు గెలిస్తే వాళ్ళకి బహుమతి అని పెడతారు. ఆ బహుమతుల్లోన అందరూ లైన్గా నింబడతారు. పరుగు పందెంకి నిలబడతారు కదా. నిలబడుతున్నప్పుడు ఆ పరుగు పందెంలోని ఎవరు ఫస్ట్ గెలిస్తే వాళ్ళకి బహుమతి వస్తుందా? అలాగే పరలోకం అనే ఒక బహుమతి మనకు ఉంచబడి ఉన్నది. ఆ బహుమతి కొరకు నేను పరిగెత్తవలసిన వాళ్ళని తప్ప నీవు పరిగెత్తకూడదు, నా నాన్న పరిగెత్తకూడదు అనుకుని మనం ఇక్కడే ఉంటే పరుగు పందెం ఎవరు గెలుస్తారు? గెలవలేరు. ప్రేమన నీవు గెలవలేను, నాన్న గెలవలేను. గెలుస్తంత అర్హులు కూడా చాలా. అందుకే సమస్యలు పెద్ద విషయమేం కాదు. అందుకే ఒకరిని చూసి మనం వెళ్ళాలంట. ఎక్కడున్న ఒక కుంటాయన ఆయన ఏం చేస్తాడంటే పాదములు నిలబడిన వెంటనే ఆయన గంతులు వేసి దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయానికి వెళ్ళాడంట. వెళితే ఆయన ఏమై ఉన్నాడంటే దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉన్నాడు. అందుకే మనమందరూ కూడా దేవుని ఘనపరిచే వరంగా ఉండాలని మరి బైబిల్ సెలవిస్తుంది. మరి ఇప్పుడు మనము ఎవరితో యుద్ధం ఆడుతున్నాము? మనుషులతో లేకుంటే మరి దుష్టునితో? ఆ దుష్టునితో యుద్ధం ఆడుతున్నప్పుడు ఏమి ధరించుకోవాలని మనం ఆలోచన చేస్తే ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక, ఎఫెసీయులకు పత్రిక 6వ అధ్యాయము మనం ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పిన తర్వాత ఇందులోనే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పాడో ఏమయ్యా మాకంటే అర్థం కాల.
మమ్మీ వచ్చిన వేస్ట్ దాకు రాకుండా వేస్ట్ అని చాలామంది అది కనుక్కునే వాళ్ళు ఉండరు. అందుకే వాక్యం శ్రద్ధ కలిగి వినేటట్లుగా ప్రయత్నం చేస్తామండి. ఎందుకంటే దుష్టుడు వినకుండా వాడు వ్యర్థపరుస్తుంటాడు. వాడు చేస్తున్న కుయుక్తి అదే పని. కాబట్టి మనమందరూ కూడా మనోనేత్రాలను వెలిగించుకొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. ప్రేమ వల్లరా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 11, 12 వచనాలు కాడికి చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. ఏమనంటే గట్టిగా చదువుకు తుదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచనమును ధరించుకునిడి. ఎలయనగా మనము పోరాడు అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతోనూ, అంటే వాని సమూహం అనేది ఒకటి ఉండదట. ఏమని? వాని సమూహము. ఇప్పుడు మనం ఇక్కడ బాప్తిసం పొందిన మనం అందరూ కూడా దేని బిడ్డలు ఎలాగైతే ఉన్నామో వాని యొక్క సమూహము కూడా ఉన్నదంట. అంటే పోరాడవలసింది మనం ఎవరితోనే? దుష్టుడితోని. ప్రేమ వల్ల ఈ దుష్టుడితోని పోయి ఈరోజు ఎలా ఉన్నదని మనం ఆలోచన చేస్తే ఆయన పాట పాడుతున్నాడు కదా, ఆయన పాడడం ఎలా పాడతాడో చూద్దాంలే. ఆయన వాక్యం చెప్తాడు కదా, ఆయన మనకు తెలియని విషయాలు ఏం లేవులే. ఆయన క్లాసుకు పోతుంటే ఆయన భక్తి మనం చూడరు భక్తి ఏం కాదులే. ఇలాంటి ఒక కుయుక్తులు ఎవరు అంటే దుష్టుడు. ప్రేమన వర్లరా ఇంకొక విషయం మనకు తెలియకుండా ఉండడం ఆశ్చర్యకరమైంది అంటే ఏంటంటే, ఒక విషయము మనలోనే కుయుక్తి పన్నిస్తాడు. ఏమని కుయుక్తి అంటే కార్యాలు, దేవుని కార్యాలు చక్కగా సక్రమంగా నడిపే కార్యాలని పోకుండా కార్యాలు జరగకుండా చేయడము, పోయేవాని అయ్యా ఏం పోతావని అభ్యంతరపరచడము. అంటే ఆయన ఇక్కడ వచ్చి ఏదో చెడ్డ కార్యాలు చేస్తాడన్నట్లుగా అడ్డుకోవడము. ఆయన నిలబడతాడు. ఇదిగో అపోస్తుల కార్యంలో ఒక కుంటి ఆయన పేతురుని యోహాను చూసి ఎలాగైతే కుంటి ఆయన స్వస్థత పొంది నిలబడి మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాడునో, అలాగే పాపపు ఊబిల్లో నుండి, పాపపు ఆలోచనల నుండి మనం అందరూ కూడా బయటికి పడి దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఆయనకు మహిమ తెచ్చే వారంగా మనం ఉంటామని దేవుడు రాయించాడు ప్రమాణవరం. అందుకే మనము మనము పెట్టిన అంశం ఏమంటే నిలబడుటకు శక్తిమంతులగునట్లు. ఎవరిలోనూ లేవు, ఎవరిలోన విభేదాలు లేవు, ఎవరిలోన పాపము లేదు, ఎవరిలోన నీతి పరులని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అందరూ పాపమేయా, అందరూ పాపిస్తులమే, మనమందరూ కూడా దేవునికి మురికి గుడ్డలు లాంటి వారమని చెప్పిన తర్వాత కూడా ఏదోలాంటి వాళ్ళు చేసుకుంటారు. వారికి సంబంధించింది అది. వాడి దుష్టుడు పెట్టే కుయుక్తి చూస్తున్నారా ప్రేమనవరారా? అందుకే దుష్టుడు మన మనోనేత్రాలను గుడ్డితనం కలిగించాడా. అందుకే మన మనల్ని ఏం చేస్తున్నాడంటే నరకాగ్న గుండంలోనికి లాగుతూ వాడు చంపేశాడు ప్రేమనవరాల. ఒక మాట మీకు ఉదాహరణ చెప్తాను. ఏమనంటే రాత్రి ఒక గది, లైట్ లేని గది కొయ్యలోని వేసి మనిషిని ఎలాగైతే ఉంచుతారనో ఒకసారి ఊహించుకుంటే అది ఎలా ఉంటుందంటే చాలా భయంకరం ఉంటుంది. అలాగే దుష్టుడు పాపపు ఊబిల్లో, సమస్యల్లోనూ, పలు రకాల విభేదాల్లోనూ మన వాళ్ళు ముంచేస్తున్నాడు. దాన్ని ఎరుగక మనం ఏమనుకుంటున్నామంటే నా బ్రతుకు బాగా సక్రమంగా కొనసాగుతుంది, నాకేంటి దోక లేదని మనం అనుకుంటున్నాం. ఇది తెలియక దుష్టుడు గుడ్డితనాన్ని కలిగి చేసాడు మనోనేత్రాలకి. అది తెలియక మనమేమనుకుంటున్నాం, నాకు చక్కగా కనబడతావు, నాకు ఏది రాయి గుట్టు తగులదు, నాకు చక్కగా సక్రమంగా వెళ్తానని మనం అనుకుంటున్నాం. అందుకే మేలుకుందామండి. ఈ యొక్క మాటలు ఏమని రాయబడి ఉన్నామంటే దుష్టుని యొక్క సమూహం ఉందంటే వానితోని అంధకారమైన సమూహంతో, వాని సమూహంతో మనం పోరాడాలంట, మనుషులతో కాదు. మనం కొట్లాడడం కాదు. అందుకే మనం మేలుకుందామండి. ఇంకొక విషయం ఏమిటంటే తిమోతి రాసిన పత్రికలు అని ఒక మాట ఉంటుంది. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలోన
ఏమని ఉంటుందంటే చాలా చాలా విషయాలను రాయించాడు ప్రేమన వల్ల. ఏమనంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకును అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మనం ఎలా ఉండాలంట? ఇక్కడ ఇంకొక మాట ఉండదు, ఇంకా చదువుకుందాము. మనం ఎలా ఉన్నామంటే ఎలా ఉండాలని బైబిల్ అంటుందంటే, ఇప్పుడు దుష్టుని సమూహము యుద్ధం చేయడానికి రెడీ ఉన్నవి, కానీ బాప్తిస్మం తీసుకుని మనమందరూ కూడా బాప్తిస్మం అనే యొక్క రక్షణలోకి వచ్చిన మనమందరూ కూడా ఎలా ఉండాలంటే క్రీస్తు సైనికులుగా ఉండాలంట. ఎలా ఉండాలని బైబిల్ అంటది, క్రీస్తు సైనికులుగా. ఇంకా చదువప్ప. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు అయిన వాడును యుద్ధమునకు పోయినప్పుడు తన దండెములో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలను. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుడి. ఇక్కడ ఏమైనా రాయబడి ఉన్నదంటే, మనం క్రీస్తు సైనికులు అయిన తర్వాత మనం యొక్క దేవునికి ప్రత్యేకమైన జనం ఏర్పరచబడిన తర్వాత, దేవునికి ప్రత్యేకమైన జనాభంగా ఏర్పరచబడిన తర్వాత మనం ఏమిట్లో చిక్కుబడి ఉండదట? ఈ లోకపు వ్యాపారంలో చిక్కుబడి ఉండకూడదంట. అంటే వ్యాపారం అనేసరికి ప్రతి విషయాలు, అంటే బ్రతుకుదేరు కోసం నేను ఇక్కడ అనట్లేదు, మరి బ్రతుకుదేరు కోసం చాలామంది ఒక మాట చెప్తాను మీకు, మీరు ఎవరేమనుకున్నదండి. ఒక మాట ఏమనంటే, బైబిల్ ఏది చేసుకోకూడదు అనలేదు. నువ్వు మరి కష్టపడుతున్నప్పుడు కష్టపడొద్దని లేదు, మరి నీ పనులు చేసుకుంటున్నప్పుడు పనులు చేసుకోవద్దని లేదు. కష్టపడు, పనులు చేసుకో, సోమర్థానానికి గుడ్లకు దారి తీయనని కూడా బైబిల్ సెలవు. పని చేసుకోవాలి, కష్టపడాలి, డబ్బు కూర్చుకోవాలి, అన్ని రకాలుగా మనం ఉండాలని బైబిల్ సెలవు. కానీ ఒక్క విషయము, పాపానికి మాత్రం దగ్గరగా ఉండకూడదు. పాపపు ఊహల్లోనికి, అంటే పాపము ఏది చేసినా తప్పని బైబిల్ సమర్థిద్దు. వ్యభిచారము, దొంగతనము, ఇక డబ్బు యొక్క లంచం తీసుకోవడం కానీ, మరి వడ్డీ తీసుకోవడం కానీ, ఇవల్ల కూడా బైబిల్ ఖండిస్తుంది. కానీ అవి దిద్దుకునేది సన్మార్గంలో నడవగలిగినట్లయితే వాటిని మనం దిద్దుకుంటే మాత్రం నీతి పౌరులుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడంక ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నక్కడి మరియు చదువప్ప మరియు పోరాడుతున్నప్పుడు నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పౌలు ఏమంటున్నాడంటే, అంటే మనం పోరాడవలసింది దేవుని కార్యాల నిమిత్తం కాబట్టి, మనం పోరాడవలసింది మన యొక్క దుష్టుడు మనకి కమ్ముకుండకుండా వాని క్రియలను విసర్జించేయడానికి మనం ఎలా ఉండాలంటే యుద్ధం చేయవలంగా ఉండాలంట. సర్వాంగ కాల్యం ధరించుకోవాలంట. సర్వాంగ కాల్యం అంటే ఏమని కూడా యెషయా గ్రంథంలో రాయబడి ఉండదు, అది చూపిస్తాను. అట్లా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. మరి అలా ఉంటేనే మనం యుద్ధం చేయవరంగా ఉంటామని బైబిల్ సెలవిస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలోకి ఒకసారి దాప. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి. ఇక్కడంక బాగా వినండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేశ్వరు నుండే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీరు దొరకటలేదు.
నరహత్య చేయుదురు, మత్సరం పడుదురు కానీ సంపాదించుకునలేరు, పోరాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందన మీకేమీ దొరకదు. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకదు. మనం ఎలా అడుగుతున్నామంటే దేవుని సైనికుడిగా ఉండకుండా, దేవుడు యొక్క నీతి మార్గంలో నడుపుకుండగా మన భోగ్యతల నిమిత్తం మనం ఏమేమి అడుగుతామంట? వాని కార్యంలో ఉండి, దుష్టుని కార్యంలో ఉండి, దుష్టుని యొక్క ఒక సైనికుడిగా ఉండి మనం ఏం అడుగుతున్నామంట? దేవా నాకు అది, దేవా ఇదే అని మన శరీర భోగ్యతలకి అడుగుతున్నామంట. అలా అడగకూడదంట. అడిగేదే తప్పని బైబిల్ అనలా. అడుగు కానీ దేవుని సైనికుడిగా, క్రీస్తు యొక్క సైనికుడిగా ఉండి దేవుని అడగని రాయబడి ఉన్నది ప్రేమ వల్ల. అందుకే మనమందరూ కూడా ఒకటిగా అంటే బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తులో ప్రతి అవయవం, మనమందరూ కూడా క్రీస్తు దేహంలో ఒక్కొక్క అవయవం. ఇప్పుడు కొండలకు అవయవము, కాళ్ళకు అవయవము మనకి ఎలాగైతే ఉన్నదో, క్రీస్తు మనం బాప్తిసం పొందిన తర్వాత అవయవములుగా ఉన్న మనము ఈ దేహంలో ఏదో ఒక అవయవం పోతే దేహం అంతా కూడా ఎలాగైతే వికారంగా కనపడుతుందో, అలాగే మనము దేవుని కార్యాలు జరిపితే మాత్రము ఈ దేహంలో ఉన్న ఒక అవయవం పోతే ఎలాగైతే వికారంగా ఉంటుందో, అలాగే క్రీస్తు యొక్క దేహాన్ని వికారంగా గడిపే వాళ్ళంగా మనమే ఉంటామని బైబిల్ తెలుస్తుంది. అంటే ఒక మాట నేను మీకు ఒక మాట చెప్తాను. ఏమనంటే, ఆత్మీయ సహోదరులు ఇద్దరికీ నేను డైరెక్ట్గా చెప్తాను. ఇక మీకు తెలియని విషయం ఏంటంటే ఏం లేదు. నన్ను మీరు చూస్తుంటారు. నా ఆత్మీయ సహోదరులకి ఇద్దరికి ఈ క్లాస్ నుండి వేరైన తర్వాత నేను చిన్నవాడు అయినప్పటికీ నేను పెద్ద ఆయనకి చిన్నవానికి ఏమని చెప్పానంటే, అయ్యా ఈ క్లాస్కి దూరం అయితే నువ్వు బైబిల్ చదివి ఉండొచ్చు, అర్థమై ఉండొచ్చు, బట్ నేను చెప్పే విషయం ఏంటంటే, క్రీస్తు యొక్క అవయవం నుండి నీ వేరైపోతే ఇదిగో నా దేహంలో ఒక పార్ట్, ఒక కన్ను ఎలాగైతే అది పోయి వికారంగా కనపడుతుందో, క్రీస్తు సంఘాన్ని నీవు అలాగే వికారంగా కొట్టేవాడుగా నీవే మిగిలిపోతావని గుర్తించుకొని చెప్తాను. నీవే వికారంగా చేస్తున్నావేమో సంఘాన్ని, నీవే క్రీస్తు దేహాన్ని వికారంగా చేస్తున్నావేమో గుర్తించుకో. నిజంగా ఒక మాట విషయం చెప్పాలంటే ప్రేమ వల్ల మనిషికి విరోధంగా ఉన్న పర్లేదు, కానీ దేవునికి విరోధంగా ఉంటే మాత్రం భూమి మీద జీవించడం ప్రేమ వల్ల. ఇది అర్థం చేసుకోండి. బయటికి వెళ్ళి ఏదేదో మనకు వచ్చిన ఒక్కొక్క ఆలోచనలతో చెరపాలని చూస్తున్నాం, కానీ అవి దుష్టుని తంత్రాలు రా, అవి నాశనం చేసే పనులు రాని మనం గుర్తించకుండా క్రీస్తు దేహాన్ని ఒక అవయముగా మనం చెరుపుకున్నాం ప్రేమ వల్ల. ఇవల్ల ఇంత బాధకరంగా పోయిన విషయాల మాటలు ఎందుకు చెప్తున్నా అంటే, ఇందులో అందరూ రక్షణలోనికి రావాలని మనకి ఏం పెద్దగా విషయం కాదని నేను అనట్లేదు, కానీ ఇందులో ఒక్కరు బలంగా నింబడి దేవుని కొరకు నేను పోరాడతానని నింబడితే క్రీస్తు సైనికుడికి అది సంతోషించాలి ప్రేమ వల్ల. అదే చాలు. నేను నిలబడతాను, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఏమొచ్చినా నన్ను నింబడతాను. ఇబ్బందుల, నిందల, అవమానమా నేను నింబడతానని క్రీస్తు సైనికుడిగా మనం నింబడితే అదే దేవునికి మహిమకరంగా ప్రేమన వర్లరా, అదే మహిమకరంగా. ఏమండి ఇక్కడ వచ్చిన తర్వాత చరిత్రలు తెలియబడవు, మాకు మంచి విషయాలు తెలియబడవు అని అనుకోకండి. తెలియబడతావి, అవి తెలియపరుస్తున్నప్పుడు తెలియపరుస్తావు. ఏకంగా బాప్తిసం తీసుకుని వెంటనే నాకు పెద్ద సంఘటనలు తెలియబడాలంటే చదువుతున్న వాళ్ళకి బయలుపరచబడవు. చదువుతున్న వాళ్ళకి అవుట్ని క్లుప్తంగా వివరించి చెప్పడానికి శక్తి చాలదు. ఇక నీవు బాప్తిసం తీసుకుని నెలగూడు కాలేదు,
అర్థమవుతుందా? ఆలోచన చేయండి ప్రేమన వల్ల. అందుకే క్రీస్తు సైనికుడిగా ఉండాలంటే ఎలా ఉండాలో అని ఒకసారి గ్రంథము 59వ అధ్యాయము 16 నుంచి 17, 18. ఆయన నీతి అయి ఆయనకి ఆధారమాయను, ఆయన నీతి అని కవచము. ఇక్కడంక యుద్ధం చేస్తున్నప్పుడు లోకపరంగా యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధ సైనికులు ఏమేమి ధరించుకుంటారంటే కవచము, కత్తి, ఇవల్ల మరి మనకి తెలుస్తుంది. అంటే ఆ యుద్ధము వాటిని ధరించుకోవాల్సిన అవసరం లేదు మనకి. అందుకే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే చదవనా, ఆయన నీతి ఆయనకు ఆధారమైను, నీతి కవచముగా ఆయన ధరించుకునేను, రక్షణ తల మీద శిరసానముగా ధరించుకునేను, ప్రతి దండనైన వస్త్రమును వేసుకునేను, ఆసక్తిపై వస్త్రముగా ధరించుకునేనని రాయబడి ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు ఇవన్నీ ధరించుకున్నాడు కాబట్టి మనము కూడా వీటిని ధరించుకుంటే మనం ఎట్లా ఉంటామంట? క్రీస్తు సైనికుడిగా ఉండమని బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి సమూయేలు గ్రంథంలోన ఒకసారి దావీదు గొలియాతుతో యుద్ధం చేస్తున్నప్పుడు దావీదు అన్ని యుద్ధ కవచనాలు ధరించుకుంటాడు. మీకు నిలబడుటకు శక్తిమంతులకు ఉన్నట్లు ఎలాగంటే మరి కుంటి వాళ్ళు నింబడారా, వంగిన వాళ్ళు నింబడారా, కొత్త నిబంధనలో రోగాలు నిలబడారా. కానీ పాపం యొక్క జీవితంలో నుండి లేచి నిలబడిన వాళ్ళగా ఉండాలంటే ఇప్పుడు చదివిన అధ్యాయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటే, హృదయాలు ఫలింపు చేసుకుంటే నిలబడడానికి అర్హత ఉంటుంది. ఇక్కడ ఒక మాట చదివించి ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచ్చినాము. ఇక్కడ దావీదుకి గొలియాతుకి యుద్ధం జరుగుతున్నప్పుడు గొలియాతు యుద్ధ కవచనాలు ధరించుకుంటాడు. ఆ యుద్ధ కవచనాలు ధరించుకుంటున్నప్పుడు దావీదుకి ఏ యుద్ధ కవచనాలు లేవు, యుద్ధ కవచనాలు అస్సలు లేవు. ఎందుకంటే దేవుడు రోమ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవడు. ఇవి బలమైన మాటలు కాబట్టి ఈ మాటలు చదువుకుని ముగించుకుందామండి. లాస్ట్ చివరి వచనాలు సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనాల్లో, పిమ్మట సౌలు తన యుద్ధ వస్తువులను దావీదునకు ధరింపజేసి రాగి శిరానము ఒకటి అతనికి కట్టి చదువప యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామగ్రిని దావీదునకు వాడిక లేదు గనక తన తొడిగిన వాటిపైన ఎల్లు కలిగిన లేదు చూసుకుని తర్వాత దావీదు నాకు వాడికి లేదు, వాటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పాను. వాటిని తీసివేసి తన కర్ర చేతి పట్టుకుని వేట లోయలో నుండి 5 నున్న రాళ్ళను ఏరుకుని తన యుద్ధనున్న చిక్కములు నుంచుకొని వడిశాలు చేత పట్టుకొని ఫిలిస్తీని చేరు వరకు పోయాను. డాలు మోయేవాడు తనకు ముందుగా నడువగా ఆ ఫిలిస్తీయుడు ఇక్కడంక ఫిలిస్తీన్ గురించి రాయబడును. ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారు చూసి దావీదును కనుగొని, ఇతడు బాలుడు, ఈ ఎర్రని వాడును రూపమై ఉండెను, చూసి అతన్ని తునకరించను. ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకు వచ్చుతున్నావే, నేను కుక్కనా? ఇక్కడ ఏమంటున్నాడంటే గొలియాతు, నీవు నా మీదకు వచ్చుతున్నావే, నేనేమన్నా కుక్కనా అంటే ఒకసారి ఆలోచన చేయండి. దావీదు గొలియాతు మీదకి పోతున్నప్పుడు గొలియాతు అలా అంటున్నప్పుడు, దావీదు గొలియాతు మీదకి పోతున్నప్పుడు గొలియాతు అలా అంటున్నప్పుడు మనం విశ్వాసంలో సరిగ్గా స్థిరంగా నిలబడలేదు. మరి దుష్టునికి నీతిపరుడుగా ఒక దేవుని
సైనికుడిగా ఒక ఏం తెలియకుండా మనము యావరిస్తుంటాం. అంటే దుష్టుడు అలాంటప్పుడు దుష్టుడు కూడా ఏమంటాడంటే, నీవు నన్ను ఎదిరించుటకు నీకు ఎలా కనపడుతున్నాను దుష్టుడు కూడా ఒకవేళ ప్రశ్నించవచ్చు. గొలియాతు ప్రశ్నించినట్లే దుష్టుడు కూడా మన వాళ్ళు ప్రశ్నించవచ్చు. అందుకే ఏమంటున్నాడంటే, నీవు నా మీదకు వచ్చుతున్నావు, నేను కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవత తల పేరుట దావీదును చెప్పించను, దేవతల పేరుట దావీదును చెప్పించను. నా దగ్గరికి రమ్ము, ఏమంటాడు చూడు ఇక్కడ, నా దగ్గరికి రమ్ము. ఏమంటాడు, నా దగ్గరికి రాము, నీ మాంసం ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియో ఈటుయో బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించుచున్న ఇశ్రాయేలు సైనికుల అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగ ఎత్తును. ఇశ్రాయేల్లో దేవుడున్నాడు, ఈ లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిచి యొక్క కళ్ళెపారములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తె చేత ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండవారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే అని మిమ్మును మా చేతికి అప్పగించనని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును అతన్ని ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొన్నట్టుకు సైన్యమంతటి త్వరగా పరిగెత్తుకుని పోయిను. తన సంచులో వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిశాలతో విసిరి ఆ ఫిలిష్తీయుని ఎదుట కొట్టాను. ఆ రాయి వాని వాడి నేలన బోరడపడిను. దావీదు ఫిలిష్తీ కంటే బలాఢ్యుడు, ఖడ్గమ లేక వడిశాలతో వరాలతో ఆ ఫిలిష్తీని కొట్టి చంపాను. అంటే దావీదు ఏమీ లేక ఫిలిష్తీని చంపని రాయబడి ఉన్నాడు. దావీదుకి ఏమీ లేవంట, గొలియాతుకి అన్నీ ఉన్నావంట. అందుకే మనకి వాడు దుష్టుడు ఎన్ని తంత్రాలు చేసినా మనం క్రీస్తు సైనికుడిగా ఉండి మనం ఏమై ఉండాలంటే యుద్ధం చేసేవారంగా ఉండాలి. ఒక దావీదులాగా మనము దుష్టుని ఎదుర్కొనే వాళ్ళగా మనం ఉండాలని కోరుకుంటూ, మరి టైం అయినందుకు దయచేసి క్షమించండి. ఎందుకంటే అద్భుతమైన మాటలు ఉన్నందువలన కొంచెం ఆలోచన చేయడం జరిగింది. దయచేసి క్షమించండి. ఇందులో ఏమైనా తప్పు మాట్లాడినట్టు కూడా నన్ను మందించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము భూమి మీద స్థిరవంతులు కాదు, భూమి మీద మనకి శాశ్వతం కాదు, మరి ఏది కాదు. మనం ఒకటి ఏమనంటే, తండ్రి నేను దిక్కలేని వాడును, నేను అనాథ వాడును, నాకంటూ ఎవరు లేరని ఆయన దగ్గర చేరి గోజాడుతున్న తప్ప మనం నీతి పొరలుగా దిద్దపడుతున్నాం ప్రేమ వల్ల. మరి ఇవన్నీ మాటలు కూడా ఫలింపబడేటట్లు దేవుని కృప చూపులాగిన మనమందరూ కూడా ప్రార్థన పూర్వలుగా ఉండాలి, ప్రార్థన యొక్క శక్తి పొరలుగా ఉండాలని ఆశిస్తున్నాను. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తున్నాను. ప్రేమ నమ్మకములుగానే మా పరలోకపు తండ్రి అయిన మా దేవ, తండ్రి నీవు గొప్పవాడువు, మహాకార్యములు జరిగించే దేవుడు నాయన. నీకు మహిమార్థముగాను, నీకు మహిమ తెచ్చేవారంగాను మమ్మల్ని మలుచుకోండి, మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. ఇదిగోనైనా పాపలమైన మమ్మల్ని మా సొంత పనుల మీద, మా సొంత యొక్క ఆలోచన మీద మగ్నమైపోయి నీకు దూరము కాకుండానైనా ఇక్కడి నుంచి అయినా నీవు అవకాశాన్ని ఇచ్చావని మేము తెలుసుకుని నీ వాక్కుకు దగ్గరగా ఉండి మేము సోమరులుగా ఉండకుండా బలవంతులుగా ఉండేటట్లు మమ్మల్ని బలపరచమని కోరుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇక్కడ వచ్చిన ప్రతి పెద్దను తండ్రి పేరుని జీవించండి. ఇక్కడ వచ్చిన ప్రతి వారిని తండ్రి దుష్టుడు యొక్క తంత్రాల్లో పడి బలహీనులు కాక నిలబడేందుకు శక్తిగా అనుగ్రహించండి తండ్రి. కృప చూపించండి. కుటుంబ సమస్యలు పెద్ద విషయమేం కాదు.
లోకంలో ఉన్న సమస్యలు పెద్ద విషయమేం కాదు. ఇదిగో నాయన ఏదో సాధించాలనేది పెద్ద విషయాలు కాదు. నీవు మా తోడు ఉంటే నాయన ఏదైనా సాధించగలము. నీవు బల నమ్మకము కలిగిన వాడు, బల నమ్మకస్తుడు తండ్రి. నీ పైన నమ్మకం పెట్టుకుని మేమందరూ కూడా జీవించేటట్లు సహాయాన్ని అనుకరించమని కోరుకుంటూ ప్రాధాయపడుతున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కుటుంబరాల్లోనైనా సమస్యలను తీర్చండి. సమస్యానికినైనా నీవే ప్రతీకారాన్ని చేసే దేవుడు నాయన. ఇదిగో బలహీనులుగా ఉన్న వారిని బలవంతులుగా చేసి నూతన పరిచే దేవుడు నాయన తండ్రి. ఇదిగోనైనా ఇదిగో మురుగుగుడ్డ లాంటి వారిని తండ్రి ఇదిగో కొత్త వస్త్రముగా మార్చే దేవుడు నాయన. ఉన్నది లేనట్లు లేని ఉన్నట్లు చేసే గొప్ప దేవుడు అని నమ్ముతూ చెప్పబడిన వాక్యాన్ని ఫలింప చేయమని కోరుతుంది. ఒకరినొకరు ప్రేమించుకుని తండ్రి మరణ నిశ్చితమైతే ఉదయకాలపు వేళలో ఒకరి ముఖము ఒకరు చూసుకుని ప్రేమతోనైనా మీ వాక్కులు చెంత చేరే భాగ్యం మాకు అనుగ్రహించండి. వారంలో 2 రోజులైనా విజయగాంతంగా జరిగేటట్టు సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ ప్రాధాయపడుతున్నాను. ఇదిగోనైనా ఈ కార్యక్రమం నీకు మహిమార్థంగాను నమ్మక జీవనకరంగా మలచమని కోరుతూ ప్రాధాయపడుతున్నాం. మా ప్రభు ప్రియుల ప్రసిద్ధ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన